అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్చి 31వ తేదీ అర్ధరాత్రి సారంగపూర్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న అంబులెన్స్లో చోరీ జరిగిన కేసులోని గాంజాయి చోరీ జరిగిన దానిలో కేసు రిజిస్టర్ చేసింది. దాంట్లో 60 కేజీల గాంజాయి దొంగతనమైంది గుర్తు తెలియని వ్యక్తులు. దాని మీద పరిశోధన ప్రారంభిస్తే ఈరోజు వెహికల్ చెకింగ్లో మరియు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మొత్తం 8 మంది వ్యక్తులను మేము అదుపులో తీసుకున్నాం. దీనిలో ముఖ్యంగా అల్లెపి యశ్వంత్, తర్వాత A1 ఇద్దరు మైనర్లు ముగ్గురు కలిపి, తర్వాత ధర్మారపు అశోక్, అన్నవేణి గంగాధర్, వీళ్ళ దగ్గర రంగపేట గ్రామం. ఈ అశోకును అన్నవేణి గంగాధరు వీళ్ళు గతంలో జైల్లో ఉంటారు. కేసులో జైలుకి పోయినప్పుడు ఆ జైల్లో వీళ్ళకు పోలీస్ స్టేషన్లో గాంజాయి సీజ్ అయి ఉన్నది, అది అంబులెన్స్లో పెట్టున్నదని చెప్పి మైనర్ వీళ్ళు ఐదుగురు కలిసి ఏంటంటే అది ఎలాగైనా పోలీస్ స్టేషన్లో ఉన్న గాంజాయి ఎలాగైనా దొంగతనం చేయాలి. అది కొంత మనకు వీళ్ళు రెగ్యులర్ కన్జ్యూమర్స్, తర్వాత అప్పుడప్పుడు అమ్మేటోళ్ళు, మనకు సొంతానికి తాగడానికి మరియు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఏంటంటే 31 రాత్రి ఈ మైనర్ 1, మైనర్ 2 మరియు అల్లపు యశ్వంత్ ముగ్గురు ఏంటంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ వెనక వైపు వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరిని కాపలా పెడతారు స్కూటీ మీద. మైనర్ 1 అతను అబ్బాయి ఏంటంటే పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న గోడ దూకి రాయితోటి అంబులెన్స్ అద్దం పలగొట్టి అందులో నుంచి 3 ముల్లెలు ఉంటాయి, 2 కిలోల ప్యాకెట్లు ఉన్నాయి. 3 ముల్లెలు, ఒక్కొక్క దాంట్లో 20 కిలోల గాంజాయి ఉంటుంది ప్యాకెట్లు. అవి కాంపౌండ్ వాళ్ళ అవతల పడేసి దాంట్లో నుంచి అది ఆ 3 బ్యాగులను స్కూటీలో మధ్యలో ఒకటి పెట్టుకొని, మధ్యలో కింద కాళ్ళ కడ ఒకటి పెట్టుకొని ఆ మైనర్ అబ్బాయి వద్ద దాంట్లో కూర్చుంటూ వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వీళ్ళందరూ అక్కడ రంగపేట శివారుని ఒక బండ దగ్గర దాచిపెడతారు. దాచిపెట్టిన తర్వాత 1వ తారీఖు మళ్ళీ ఈ ధర్మారపు అశోకు, అన్నవేణి గంగాధర్ ఈ ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి గంగాధర్ అశోక్ చెప్తారు. ఇట్లా చెప్పి వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఉన్న గాంజాని చూపెట్టి కొంత వీళ్ళు తాగుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి. తర్వాత ఈ రోజు ఏంటంటే సాయంత్రం 5 గంటలకు వీళ్ళు ఈ మైనర్ 1, 2 మరియు అల్లపు యశ్వంత్, అశోక్, అన్నవేణి గంగాధర్, బోదాస్ రాకేష్ అందరూ గ్రామం రంగపేట వీళ్ళు ఈ బండగుట్ట దగ్గర దాచిన గాంజాయి ముళ్ళలను తీసుకొని TVS ఎక్సెల్ను, HF డీలక్స్, పల్సర్ 220 బైక్ల మీద రేచపల్లి తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి అమ్మిద్దామని వెళ్తుంటే వెహికల్ చెకింగ్లో మన సిఐ గారు అండ్ వాళ్ళ టీము అరెస్ట్ చేస్తుంది. వాళ్ళ 6 దగ్గర నుంచి అరెస్ట్ అయినది దగ్గర నుంచి 3 ముల్లెలు, మొత్తం 5.8 కేజీల వర్త్ గల గాంజా, 1,47,000 రూపాయలు. తర్వాత వీళ్ళ కన్ఫ్యూజన్ ప్రకారం ఏంటంటే గంజా రంగపేట శివార్లో అక్కడ బండ దగ్గర గుట్ట దగ్గర దాటుకున్న 9 గాంజాయి ముల్లెలు, 14,380 గ్రాములు, 14,380 గ్రాములు, మొత్తం 14.3 కిలోలు. దీని విలువ 3,59,500 ఉంటుంది. తర్వాత రంగపేట మర్రి దగ్గర మైనర్ 3 మరియు రణధీర్ అనే దగ్గర ఒక గాంజా ముల్లే, దాని 2 కేజెస్ 90-30 గ్రామ్స్, 48,250 విలువ. మొత్తం వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోబడింది. ఒక మొబైల్ ఫోన్ వీళ్ళ దగ్గర సీజ్ చేసాం. తర్వాత ఈ అఫెన్స్కు ఉపయోగించిన స్కూటీతో పాటు మిగతా రవాణాకు ఉపయోగించిన 4 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళను త్వరలో ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.